ఈ మందారం మొక్కను చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. కానీ ఫ్లవర్స్ అయితే రావట్లేదండి. ఈ ఫ్లవర్స్ రాకపోవడానికి కారణం ఏంటి? ఏం రీజన్స్ అనేది ఇవాల్టి వీడియోలో తెలియజేస్తాను. మొక్కకి మనం ఎన్ని ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే దీనికైతే ఫ్లవరింగ్ రావట్లేదండి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి మొక్క అనేది రూట్ బాండ్ అయిందండి. రూట్ బాండ్ అంటే మనం కుండీలో మొత్తం కూడా మొత్తం వేర్లతో నిండిపోవడాన్ని రూట్ బాండ్ అంటారండి. చూస్తున్నారు కదా మొక్క అనేది ఎంత పెద్దగా పెరిగిందో. మొక్క ఇంత పెద్దగా పెరిగినా సరే మనకి బడ్స్ అనేది అయితే అక్కడొకటి మాత్రమే ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎక్కువగా రావట్లేదు. ఈ మొక్క మీకు గుర్తుండే ఉంటుందండి. చాలా సార్లు వీడియోలు అయితే పోస్ట్ చేశాను. ఎంత ఫ్లవరింగ్ వచ్చిండేనండి. ఇప్పుడైతే అసలు ఫ్లవరింగే లేదు. మొత్తం కూడా రూట్ బాండ్ అయ్యింది. రూట్ బాండ్ ఎలా అవుతుందని కూడా చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనము ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే మనకి ఫ్లవర్స్ రావట్లేదు అంటే మెయిన్ గా మనం చెక్ చేసుకోవాల్సింది సాయిలేనండి. సాయిల్లో పెస్ట్ ఉన్నా సరే అంటే రూట్ బాండ్ ఏదైనా సరే మనకి ఫ్లవర్స్ అనేవి సరిగా రావు. మొక్క చూడండి అసలు ఎంత ఏపుగా పెరిగిపోయిందో. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఫస్ట్ ప్రూనింగ్ చేస్తానండి. రూట్ బాండ్ అయిన మొక్కకి మొత్తం కూడా ప్రూనింగ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఇలాగా మొత్తం కూడా ప్రూనింగ్ చేస్తానండి. మళ్ళీ ఈ కొమ్మలు మనము వేరే చిన్న చిన్న కుండీలలో పెట్టుకుంటే ఈజీగా మనకి రూట్స్ అనేవి అయితే వచ్చేస్తాయండి. ఇలాగా నేను ప్రూనింగ్ చేసినప్పుడల్లా పెట్టిన మొక్కలు కూడా మీకు చాలా సార్లు చాలా వీడియోస్లో షార్ట్ వీడియో రూపంలో అయితే నేను పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మొత్తం కూడా ఇక్కడ వరకు అయితే దీన్ని ప్రూనింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు వర్షాలు పడుతున్న సమయంలో ప్రూనింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి మొక్కకి, లేకపోతే డైబ్యాక్ అయితే వస్తుందండి. అలా రాకుండా ఉండడం కోసం అయితే మనము చక్కగా పసుపు కానీ లేదంటే అలోవెరా కానీ సాఫ్ ఫంగిసైడ్ కానీ దాల్చిన చెక్క పొడి కానీ ఇవన్నీ కూడా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేసుకోవాలండి మనం ప్రూనింగ్ చేసిన చోట. చూడండి అసలు ఎంత పెద్దగా పెరిగిపోయిందో మొక్క అయితే. నేను ఆల్రెడీ ప్రూనింగ్ చేసి రీపోర్ట్ చేసిన మొక్క ఇంకొకటి కూడా ఉందండి. అది కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదండి మొత్తం కూడా ఇలాగా ప్రూనింగ్ చేశానండి. ఇప్పుడు మీకు దీన్ని మొక్కను తీసి చూపిస్తాను. చూడండి ఒకసారి రూట్స్ అనేవి మొత్తం కూడా ఎలాగైపోయాయో చూడండి. ఇలా ఉంటే పోషకాలు ఎలా తీసుకుంటాయో చెప్పండి మన మొక్కలు. మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా సరే మనకి ఫ్లవర్స్ అనేవి సరిగా రావన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా ఈ రూట్స్ అనేవి కట్ చేసేసుకోవాలండి. చూపిస్తాను. ఇలాగా వేర్ల దగ్గర నుంచి మొత్తం ఇలా మట్టిని తీసేసుకొని కింద రూట్స్ అనేవి మొత్తం కూడా ప్రూనింగ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదండి ఈ కుండీలో అయితే 2 మొక్కలు ఉండే. నేను ఇవి స్టెమ్ తో ప్రొపగేట్ చేసుకొని పెట్టుకున్న మొక్కలేనండి. చూసారు కదా ఒకసారి వేర్లు చూడండి ఎంతలా ఉన్నాయో. ఇప్పుడు ఈ రూట్స్ అన్నిటిని కూడా కట్ చేసేసుకుంటానండి. చూస్తున్నారు కదండి 40% అయితే గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. 20% అయితే ఇది మేకల ఎరువు అండి. అలాగే ఒక 20% మనకి వర్మీ కంపోస్ట్, కొంచెం వేపపిండి అండి. మీ దగ్గర కోకోపీట్ ఉంటే వేసుకోండి కొద్దిగా. నా దగ్గర అయితే ప్రజెంట్ కోకోపీట్ లేదండి, సో ఇలా వేసి పెడుతున్నాను. ఈ మొత్తం కూడా అంతా కలిసే విధంగా చక్కగా కలిపేసుకోండి. ఇంకా మీ దగ్గర బోన్ మీలు, మస్టర్డ్ కేకు, జీవన ఎరువులు ఏ ఉన్నా సరే కలుపుకోవచ్చండి. ఇది మేకల ఎరువు అనేది చాలా బాగా పనిచేస్తుందండి. వర్షాకాలము మొక్క గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. సో అందుకని నేను అవన్నీ ఏం కలపట్లేదు.
చూస్తున్నారు కదండి, ఒక కొద్దిగా మనకి అడుగున నింపేసాను. అడుగున నింపేసి ఇలాగ పెట్టేసి మళ్ళీ రిమైనింగ్ మొత్తం కూడా నింపేస్తాను. మనము పాత మట్టి యూజ్ చేయొద్దండి, ఎందుకంటే దాంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ అయిపోతాయి కదా. సో కొత్త మట్టిలో నేను రీపోటింగ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, కుండి నిండుగా ఎప్పుడూ కూడా మనం నింపకూడదు. మనము 15 డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్ ఇవ్వడం కోసం అయితే ఈ మాత్రం అయితే ఇలా ఉంచుకోవాలి. మనం ఫెర్టిలైజర్ ఇచ్చే కొద్దీ సాయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని వాటర్ అనేది పోసుకోవాలండి, మొత్తం కూడా వాటర్ కిందికి వచ్చే విధంగా పోసుకోవాలి. నా దగ్గర రెయిన్ వాటర్ అయితే ఉన్నాయండి, వర్షపు నీళ్ళు ఉన్నాయి, అవైతే కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు అవే ఇస్తానండి. చూస్తున్నారు కదండి, వర్షం పడినప్పుడు వర్షపు నీళ్ళనైతే ఇలాగా సేవ్ చేసి పెట్టుకుంటే మనము మొక్కను రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ వాటర్ ఇచ్చుకుంటే మనకి మొక్క షాక్ గురవ్వకుండా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, ఈ మొక్కను కూడా నేను రూట్ బౌండ్ అయిన మొక్కని రిపోర్ట్ చేసుకున్నానండి. ఒకసారి బర్డ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చాయో, అక్కడ పైన చూడండి అసలు ఎంత చక్కగా వచ్చాయి. ఇక ఇటు సైడ్ చూడు, ఇలాగండి రిజల్ట్ అయితే మీకు ఇలా వస్తుందన్నమాట. రూట్ బౌండ్ అయిన మొక్కను కొత్త మట్టిలో రిపోర్టింగ్ చేసుకుంటే. చూసారు కదండి, బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ అనేది మనకంటే రిజల్ట్ అనేది ఇంత చక్కగా కనిపిస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.